ఇచ్చినటువంటి ప్రాజెక్ట్ ఇది. కాకపోతే మేత్రాసనంలో ఉన్న అన్ని విచారణలకు పంచాలనే ఒక ఉద్దేశంతో ఒక్కొక్క విచారణలో 10 మంది సెలెక్ట్ చేయడం జరిగింది. మీరు అనుకోవచ్చు 10 మందికి కదా చాలామంది పేదలు, కానీ మనం అందరికీ ఇవ్వలేము. ఒక కొన్నిసార్లు అంటే ఫస్ట్ ఒక 10 మంది, తర్వాత నెక్స్ట్ వచ్చి ఒక 10 మంది అలా ఇవ్వగలం. ఇంకొకటి, ఇది మీరు ఇది సుమారు నా 5 నెలలు పిల్లలు, ఇది ఇంకొక 5 నెలలు కష్టపడి పెంచుకోండి. మీకు మినిమం 10,000. ఇందులో ఆడై ఉన్నాయి, మగ ఉన్నాయి. మరి ఎవరికి మగ వచ్చినా ఎవరికి ఆడ ఇచ్చినా మాకు తెలియదు. అది మీరు పెంచుకొని మీరు మంచిగా పెంచుకుంటే 10,000కు పైగా మీకు డబ్బులు వస్తాయి. ఇప్పుడు మనకి ఎవరో ఉదారంగా మనకి సాయం చేశారు, మీకు మా యొక్క సంస్థ తరఫున మీకు ఉదారంగా మేము ఇచ్చాము. అమ్మ వినండి, మీరు తర్వాత మన దేవాలయానికి ఒక్కొక్కరు మీరు అమ్ముకున్న తర్వాత కానీ ముందు కానీ ఒక్కొక్క 1,000 రూపాయలు దేవాలయ అభివృద్ధి కోసం విచారణ గురువుకి మీరు ఒక 1,000 రూపాయలు ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత మీరు అమ్ముకున్నప్పుడు ప్లస్ మీరు అమ్ముకున్నప్పుడు తప్పనిసరిగా విచారణ గురువుకి తెలియపరచండి. మరి మేము కూడా అడుగుతాం, మిమ్మల్ని అడగలేము, మేము గురువుని అడుగుతాం. మేము ఫలానా నెలలో ఇచ్చాము, అవి ఎంతవరకు పెంచుకున్నారు, మరి ఎంతకు అమ్ముకున్నారు, వాళ్ళకి ఏ విధంగా ఉపయోగపడ్డాయి అనేది మేము అడుగుతాం. మన దేవాలయానికి ఏమైనా సాయం పడ్డారా, ఈ విధంగా అడుగుతాం. కాబట్టి అందరూ కూడా మీరు అమ్ముకున్నప్పుడు దేవునికి తప్పనిసరిగా దేవాలయానికి 1,000 రూపాయలు తీసి ఇవ్వాల్సి ఉంటుంది. అర్థమైందా? అది ఇప్పుడు మీరు పోయిన వెంటనే ఇది నిన్న సాయంత్రం పట్టుకున్నాం దూరం అని మీరు వెళ్ళి మేత పెట్టండి, నీళ్లు తాగండి. ఓకేనా? నీళ్ళు. సుధీర్, టేక్ ఫర్ 2 photos. ఫాదర్ పుత్ర పవిత్ర ఆత్మ నామమున అందరము కలిసి పరలోక జపం మంగళవారం జపం 3 fold స్తోత్రం వేడుకుందాం. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొక్క అప్పుడైన వారిని మీరు మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. ప్రవేశించిన ప్రభు మీతో ఉన్నారు, పరిశుద్ధ సర్వేశ్వరి మాత పాపాత్ముడి మా కొరకు ఇప్పుడు మా మరణాశ్రమంలో ప్రార్థించండి. చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగల ప్రభువా, శ్రీకాకుళం మాత్రాసిన కాపరి రాయరాలు విజయ్ కుమార్ తండ్రి గారిని ఆశీర్వదించండి.